యుద్ధంలో గెలుపోటములు ఎలా ఉన్నా ఊహించని విషాదాలు మాత్రం ఎదురవుతాయి. పాక్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం ఇప్పుడు తెలుగు నేలకు అలాంటి విషాదాన్నే మోసుకొచ్చింది. దేశ రక్షణ కోసం సత్యసాయి జిల్లా నుంచి సరిహద్దులకు వెళ్లిన జవాన్ శత్రుదేశపు దాడిలో అమరుడయ్యాడు. పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ మృతి చెందాడు. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కల్లితాండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ మృతి చెందాడు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తాండాలో పుట్టి పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివాడు. 2022లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. నాసిక్లో ట్రైనింగ్ పొంది జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహించి పంజాబ్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. పంజాబ్లో పనిచేస్తుండగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 2 రోజుల క్రితమే పంజాబ్ నుంచి జమ్మూకు వెళ్లాడు. అక్కడ కాల్పుల్లో మురళీ నాయక్ మృతి చెందాడు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. మురళీ నాయక్ కుటుంబంతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక మంత్రి సవిత కళ్ళితాండాకు వెళ్లి జవాన్ తల్లిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల చెక్ను మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని తాండా తల్లితాండా శ్రీరాములు నాయకు జ్యోతిబాయికు ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు. మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనమందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంత కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు వదలడానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్నీ శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం. మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్కి తగ బుద్ధి చెప్తామనే విషయం కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంలో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, జోహార్ మురళీ, జోహార్ మురళీ, జోహార్ మురళీ, జోహార్ మురళీ. దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన తెలుగు జవాన్ మురళీ నాయక్ త్యాగం మరువలేనిదని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మురళీ నాయక్ యుద్ధభూమిలో మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. జవాన్ మురళీ నాయక్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. పాకిస్తాన్తో యుద్ధంలో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సరిహద్దుల్లో మురళీ నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశానికే కాక రాష్ట్ర ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పాకిస్తాన్తో యుద్ధంలో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సరిహద్దుల్లో మురళీ నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశానికే కాక రాష్ట్ర ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పాకిస్తాన్ కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందినది
ఎంతగానో బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించిన మురళీ నాయక్ సేవలు చిరస్మరణీయమైనవిగా నిలిచిపోతాయన్నారు. దేశ రక్షణలో ఆయన చూపిన ధైర్య సాహసాలు, పోరాట పటిమకు యావత్ దేశం గర్విస్తుందన్నారు. మురళీ నాయక్ ఈ త్యాగంతో చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. మురళీ నాయక్ మృతితో ఆయన స్వగ్రామంలో విషాదం అలుముకుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ త్యాగం వృధా కాదంటున్నారు గ్రామస్తులు. దేశవ్యాప్తంగా ప్రజలు అమర జవాన్ త్యాగానికి సలాం చేస్తున్నారు. మురళీ నాయక్ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాటు చేసింది.